పడి ఉన్న స్థితి నుంచి పైకి లేపేదే అభిషేకము. ఏమీ లేని స్థితిలో నుంచి నిలబెట్టేదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. మారా అనుభవమే మధురంగా మార్చేదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం. దేనికి చింతించాల్సిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు ఈ విషయాలు నేను తెలియచేస్తున్నానంటే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ శక్తివంతమైన ప్రార్థన కలిగినటువంటి ఏలియా నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నాడు. సజీవుడైన దేవునికి ప్రార్థన చేసే అనుభవం ఉంది. సర్వ సృష్టికర్త ఏర్పరచుకున్నాడు ఏలియాని. ఒక ప్రవర్త, ఒక దైవజనుడు అంటే దేవుని దగ్గర నుంచి పంపించబడినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనురాలు అంటే దేవుని అభిషేకముతో ముందుకు వచ్చింది, దేవుని చేత ఏర్పరచబడినవారు. దేవుడు ఎన్నుకున్నాడు. అనేక మంది జనముల నుంచి వేలు పెట్టి తన బిడ్డని ఎన్నుకున్నాడు, తన బిడ్డని ఏర్పరచుకున్నాడు. ఒక శ్రేష్టమైన పరిచర్య కోసం ఏర్పరచుకున్నాడు.